పిల్లలు పుట్టాక వారిని ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటాం. మనం గర్భధారణకి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా? సంతానం కావాలనుకోవడం ఒక ఎత్తు అయితే దానికి శరీరం సహకరిస్తోందా లేదా అని తెలుసుకోవడం మరొక ఎత్తు. దీనికి ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అండ్ కేర్ ఎంతో అవసరం. అసలు ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అండ్ కేర్ అంటే గర్భధారణకి ముందు దంపతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సలహాలు మరియు సూచనని మనకు అందించడానికి ఈరోజు ఈటీవీ లైవ్ జీవనరేఖ విమెన్స్ హెల్త్లో మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు. డాక్టర్ గారు, ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అండ్ కేర్ పీసీసీ అంటే ఏంటి? అసలు గర్భధారణకి ముందు కౌన్సిలింగ్ అండ్ కేర్ ఎందుకు అవసరం? భార్యాభర్తలు పార్ట్నర్స్ గర్భం దాల్చక ముందే వైద్యుని కానీ వైద్య హెల్త్ కేర్ వర్కర్ అంటాం ఎవరినైనా సంప్రదించి గర్భం దాల్చక ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకోవటాన్ని ప్రీ కన్సెప్షన్ కేర్ అంటాం. ఇది ఎవరికి అంటే మామూలుగా హెల్దీ కపుల్ అంటే వాళ్ళకి ఎటువంటి అంత మునుపు ఆరోగ్యపరమైన సమస్యలు లేని వాళ్ళు కూడా, లేదా వాళ్ళకి ఇంత మునుపు గర్భం ధరించినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మొదటి 3 నెలల్లో అబార్షన్ కావటము, లేదా ప్రీటర్మ్ డెలివరీస్, కాన్పు సమయంలో ఇబ్బందులైన వీళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వాళ్ళు అంటాం. కొంతమందికి వాళ్ళ కుటుంబాల్లో ఏమైనా సమస్యలు ఉంటాయి హెల్త్కి సంబంధించి, వాళ్ళకి జన్యుపరంగా వచ్చే సమస్యలు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు వాటి గురించి తెలుసుకొని అవి వాళ్ళ పుట్టబోయే పిల్లకి సంక్రమిస్తాయా తెలుసుకోవటం కోసం చేసే పరీక్షలు ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ తెలుసుకోవటానికి వాళ్ళు వస్తారు. ఎటువంటి వారికి పీసీసీ అవసరం? ఆరోగ్యపరమైన సమస్యలు లేని వారు కూడా ఒకసారి ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్కి వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఈ అండం విడుదల గురించి తెలుసుకున్నాం కదా, అండం విడుదల అయిన తర్వాత 24 నుంచి 36 గంటలే అండం జీవంతో ఉంటుంది. స్పర్మ్ కూడా 48 నుంచి 72 గంటలు. ఆ రెంటి కలయిక వల్ల పిండం ఏర్పడుతుంది. పిండం ఏర్పడి అది వచ్చి గర్భకోశంలో కూర్చునేటప్పటికి ఒక వారం రోజులు పడుతుంది. వారం రోజులు అయినాక గర్భంలో నిలిచిన తర్వాత రావాల్సిన పీరియడ్ అంటే నెలసరి క్రమం రాదు. కాబట్టి వీళ్ళకి గర్భం వచ్చింది అని తెలుసుకునేటప్పటికే పిండం తయారైపోయింది, పిండం వచ్చి గర్భకోశంలో కూర్చుంది. సో ఒక వారం రోజులు ఆలస్యమైంది, ఇంకా రాలేదేమిటి అనుకొని ఆలోచించి వాళ్ళు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకునేటప్పటికే ఆ పిండంకి 5 వారాలు వచ్చేసాయి. 3 వారాల నుంచి 10 వారాల వరకు ఆ పిండం ఎదుగుదల సమయంలో ఆర్గనోజెనిసిస్ అంటాం. అంటే మొదటి 3 నెలల పీరియడ్లో 10 వారాల లోపు ఆ పిండం ప్రతి ఒక్క అవయవం కూడా తయారైపోయి ఉంటుంది. సో ఆ పీరియడ్లో ఏదైనా బయట నుంచి ఏదైనా ఇన్సల్ట్ అంటాం, అంటే అది మందుల వల్ల కావచ్చు, బయట తీసుకునే ఆహారంలో ఏదన్నా కావచ్చు, ఎక్స్రేస్ తెలియకుండా ఎక్స్రే ఏదో కడుపులో నొప్పి వచ్చిందని. ముఖ్యంగా గర్భం వచ్చినప్పుడు కొంచెం పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. కొంతమంది నొప్పి తట్టుకోలేని పిల్లలు నొప్పి ఎక్కువగా ఉందంటే ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి డాక్టర్కి చూపించటం, వాళ్ళు ఏదన్నా ఎక్స్రే అడగటం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో గర్భం దాల్చిన 6 వారాల్లోపే ఇవన్నీ జరగచ్చు. అందుకని గర్భం దాల్చాలి ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడే ముందుగానే ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్కి వెళ్ళినట్లయితే వాళ్ళకి తెలుస్తుంది ఏ సమయంలో ఏం జరుగుతోంది, మన శరీరంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఏ మందులు వాడకూడదు. వాళ్ళకి ఏదో బయట ప్రయాణం చేసి వస్తారు, ఏదో ఇన్ఫెక్షన్ వస్తుంది, యాంటీబయాటిక్స్ వాడతారు. కొన్ని యాంటీబయాటిక్స్ ప్రెగ్నెన్సీలో వాడకూడని ఉంటాయి. సో ఈ సమస్యలు రాకుండా ముందుగానే తెలుసుకొని ఉన్నట్లయితే, ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రెగ్నెన్సీ రావచ్చు, ఈ సమయంలో మనం ఇవన్నీ మందులు వాడకూడదు అని తెలుసుకోవటం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉన్న దంపతులు కూడా గర్భధారణకి ముందు డాక్టర్ల సలహాలు ఎందుకు తీసుకోవాలి? గర్భం దాల్చాలనే అనుకున్నప్పుడు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అంటే ఫోలిక్ యాసిడ్ అనే ఒక బి కాంప్లెక్స్ వైటమిన్ ఇది కణ విభజనకి చాలా అవసరం. కణాలు విభజించేటప్పుడు ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నట్లయితే, ముఖ్యంగా మొదటి 3 నుంచి 10 వారాలు ఎప్పుడైతే ఆర్గనోజెనిసిస్ అంటామంటే పిండంలో అన్ని అవయవాలు తయారవుతున్నప్పుడు ఆ విభజనలో ఏమన్నా తేడా వచ్చినట్లయితే వాళ్ళకి ఎనామలీస్, కంజెనిటల్ ఎనామలీస్ అంటే అవయవాల్లో లోపాలు అవకరాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్,
ఓరోఫేషియల్ క్లెఫ్ట్స్ అంటాం, అంటే పై పెదవి చిట్లినట్లు, తర్వాత వెన్నుపూస మీద కంతులు, ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గుండె కవాటాల్లో మార్పులు. అందుకని ఫోలిక్ యాసిడ్ మాత్రలు గర్భం దాల్చాలనుకునే వాళ్ళు ఒక 3 నెలల ముందు నుంచి మొదలు పెడితే వాళ్ళల్లో ఏదైనా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే ఈ సప్లిమెంటేషన్ వల్ల వాళ్ళకి ఈ సమస్య రాకుండా ఉంటుంది. రెండవది యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ అంటాం. యాక్సిడెంటల్గా ఎక్స్రేస్ కానీ లేదా వేరే ఏదన్నా తినకూడని మందులు వేసుకోవటము, తినకూడని వస్తువులు తినటం, ప్రయాణం చేసినప్పుడు వైరస్ ఎక్స్పోజర్, ముఖ్యంగా రుబెల్లా వైరస్ అన్నది దానికి కూడా టెస్ట్ చేస్తాం. ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు రుబెల్లా అనే వైరస్కి వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యారా లేదా. గర్భంతో ఉన్నప్పుడు ముఖ్యంగా మొదటి 3 నెలల్లో రుబెల్లా వస్తే కనుక గర్భస్థ శిశువుకి చాలా అవకరాలు వచ్చే అవకాశం. సో ఇంత చిన్న ఇది తీసుకోవటం వల్ల జాగ్రత్త, గర్భస్థ శిశువుకి అవకరం రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. హెల్త్ కూడా, న్యూట్రిషన్ సరిగా లేదనుకోండి, వాళ్ళు రక్తహీనతతో ఉన్నారు, అటువంటిప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువగా రావచ్చు. ఆహార లోపం, పోషకాహార లోపం ఉంటే దాన్ని సరిదిద్దే అవకాశం ఉంటుంది. కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా చెక్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే వాళ్ళు ఎక్సర్సైజ్ ఎంత చేస్తున్నారు, రోజు ఫిట్గా ఉన్నారా, రోజు నడక ఉందా, కనీసం ఒక 45 నిమిషాలు నడవగలిగి ఉండాలి, వాళ్ళు ఫిట్గా ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళు గర్భం దాల్చినప్పుడు వాళ్ళ శరీరంలో వచ్చిన మార్పులకి వాళ్ళు తట్టుకోగలుగుతారు. ఆరోగ్యంగా ఉన్నామనుకున్న భార్యాభర్తల్లో కూడా భార్యకి థైరాయిడ్ టెస్ట్ చేయటం చాలా ముఖ్యం. ఎందుకంటే థైరాయిడ్ అన్నది సీరం TSH అనే పరీక్ష నార్మల్ రేంజ్లో, అంటే గర్భం లేని వాళ్ళకి అది నార్మల్ రేంజ్, కానీ గర్భంతో ఉన్న స్త్రీలకి సీరం TSH తక్కువగా ఉండాలి, అంటే <2.5 అంటాం. కాబట్టి మైనర్ థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్నా కూడా, అంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం, అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఏమీ ఉండవు, మామూలుగా పరీక్ష చేస్తే నార్మల్ రేంజ్లోనే ఉంటాయి రీడింగ్స్. కానీ ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం వల్ల కూడా గర్భస్థ శిశువు మెదడు ఎదుగుదలలో తేడాలు ఉన్నాయని గమనించారు. గర్భస్థ శిశువుకి ఇంటెలెక్చువల్ ప్రాబ్లమ్స్, IQ లెవెల్స్ తగ్గటం ఇటువంటివి ఉండవన్నమాట. అది టెస్ట్ చేయడానికి కూడా ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది. రెండవది, ఒకవేళ హస్బెండ్ స్మోక్ చేస్తున్నాడు అనుకోండి, స్మోకింగ్ అన్నది ప్యాసివ్ స్మోకింగ్ కూడా తల్లికి మంచిది కాదు. అలాగే ఆల్కహాల్ కన్సంప్షన్, ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కూడా ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అని వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వీటి వల్ల గర్భస్థ శిశువుకు సమస్య వస్తుంది అన్నది తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. అందుకని దీన్ని తెలుసుకోవటం వల్ల వాళ్ళు ఇవన్నీ మానుకుని ఆరోగ్యం బాగు చేసుకొని వాకింగు అలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫిజికల్లీ ఫిట్ అయ్యి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేకుండా ఫోలిక్ యాసిడ్ మాత్రలు మొదలుపెట్టి వీళ్ళు ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ వల్ల బెనిఫిట్స్ పొందగలుగుతారు. డాక్టర్ గారు, గర్భధారణకి ఎటువంటి రుగ్మతులు ఇబ్బందులుగా మారతాయి? ఈ మధ్య చాలా మంది పేషెంట్స్ ఎపిలెప్సీ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటారు. యంగ్ గర్ల్స్, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో, అంటే గర్భధారణ దాల్చే సమయంలో ఎపిలెప్సీ ఉన్న ఆడపిల్లలకి కొన్ని యాంటీ ఎపిలెప్టిక్ మందులు గర్భధారణప్పుడు మంచిది కాదు. ఎందుకంటే ఈ గర్భస్థ శిశువు ఎదుగుదలప్పుడు అవకరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కార్బెమిజపిన్, ఎపిటాయిన్, ఇవన్నీ ఇటువంటి మాత్రలు వాడకూడదు. ఈ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు వీళ్ళకి ఈ మందులు మార్చి వేరే మందులు వాడితే మంచిది అని మళ్ళీ వాళ్ళ న్యూరో ఫిజిషియన్ దగ్గరికి పంపించి వాళ్ళ మందులు మళ్ళీ మార్పు చేసిన తర్వాత వీళ్ళు గర్భం దాల్చడం మంచిది. అంతేకాకుండా ఏ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్ వాడినా కూడా వీళ్ళకి ఫోలిక్ యాసిడ్ అన్నది ఇంకా ఎక్కువగా ఇవ్వాలి. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ మామూలుగా ఇచ్చిన వాటికంటే ఇంకా హయ్యర్ డోసెస్ ఫోలిక్ యాసిడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది బీపీతో బాధపడుతుంటారు, హై బ్లడ్ ప్రెషర్తో, వాళ్ళకి ఏఎస్ ఇన్హిబిటార్స్ అని కొన్ని మందులు ఇస్తారు. ఈ ఏఎస్ ఇన్హిబిటార్స్ కూడా గర్భస్థ శిశువుకి మంచిది కాదు. కాబట్టి గర్భం దాల్చాలనుకున్న వాళ్ళకి యాంటీ హైపర్టెన్సివ్ మందులు కూడా మార్చాల్సి ఉంటుంది. ఇక షుగర్ వ్యాధి, తల్లి తండ్రికి షుగర్ ఉండటం కాకుండా ఆ స్త్రీ గర్భం దాల్చాలనుకున్న స్త్రీకి కూడా చిన్న వయసులోనే డయాబెటీస్ ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. వీళ్ళకి జువెనైల్ డయాబెటీస్ ఆర్ ఇన్సులిన్ డిపెండెంట్, అంటే వీళ్ళు ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి గర్భం దాల్చక ముందు ఇన్సులిన్ సరైన మోతాదులో వెళుతోందా, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా చూసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే
గర్భస్థ శిశువులో అవకరాలు వచ్చే అవకాశం ఉంది. వివాహమైన వెంటనే 2-3 నెలలకు 5-6 నెలలకు గర్భం దాల్చుతుంటారు చాలామంది. ఆ సమయంలో యూరినరీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. హనీమూన్ సిస్టైటిస్ అంటాం. మ్యారేజ్ అయిన మొదటి 3 నెలల్లో ఆడవాళ్ళకి సిస్టైటిస్ అంటే మూత్రకోశంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు గర్భం దాల్చినట్లయితే ఈ గర్భం దాల్చినప్పుడు మూత్ర నాళాలు, యూరెటర్స్, కిడ్నీస్ అన్నీ కూడా డైలేట్ అవుతాయి. సో స్టేసిస్ అంటాం, అంటే మూత్రం కొంచెం నిల్వ ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే బ్లాడర్ నుంచి అంటే మూత్రకోశం నుంచి ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళి యూరెటర్స్ ద్వారా కిడ్నీకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి సిమ్టమ్స్ ఏమి ఉండవు. కిడ్నీస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఫీవరు, చిల్స్ అవి ఉంటాయి, దానికి ట్రీట్మెంట్కి వస్తారు. చాలామందికి ఏసిమ్టమాటిక్ బ్యాసిల్యూరియా అంటాం, అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉండదు, అయితే యూరిన్లో బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల కూడా కొన్ని రసాయనాలు తయారవుతాయి యూరినరీ ట్రాక్ట్లో. ఇవి రక్తం ద్వారా సిస్టంలోకి వెళ్ళి దానివల్ల గర్భస్థ శిశువు ఎదుగుదలని తగ్గిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. గర్భంతో ఉన్న వాళ్ళు గర్భం రాకముందు వచ్చినా కానీ గర్భం దాల్చిన వెంటనే కూడా కొన్ని పరీక్షలు చేయటం వల్ల. మరొకటి ఏంటంటే RH బ్లడ్ గ్రూపింగ్ అండ్ RH టైపింగ్ అన్నది వీళ్ళు గర్భం దాల్చిన వెంటనే వీళ్ళకి టెస్ట్లు చేస్తాం. RH నెగిటివ్, ఇదేమి వ్యాధి కాదు, కానీ ఆ స్త్రీ గర్భం దాల్చినట్లయితే ఆ గర్భం మొదటి 3 నెలల్లో గర్భం విచ్ఛిన్నం జరిగితే, అబార్షన్ అయినట్లయితే వాళ్ళకి యాంటీ-డి ఇంజెక్షన్స్ ఇచ్చినందువల్ల ముందు గర్భం దాల్చినప్పుడు బేబీస్కి ప్రాబ్లం రాకుండా మనం నివారించగలుగుతాం. ఇలా చాలా చిన్న సమస్యలు ఉంటాయి. హిస్టరీ టేకింగ్ అంటాం, అంటే వీళ్ళకి హిస్టరీ అడగటము, వీళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, ఫ్యామిలీలో ఏం సమస్యలు ఉన్నాయి తెలుసుకోవటము, దానికి తగినట్టు మనం నివారణ చర్యలు ముందుగానే ఏం చేయాలని చెప్పటం ఈ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తల్లి వయసు ఎక్కువగా ఉండడం వల్ల గర్భంపై ఎటువంటి ప్రభావం ఉంటుంది డాక్టర్ గారు? ఈ ఓవేరియన్ రిజర్వ్ అంటాం, అంటే అండాశయాల్లో ఉన్న అండాల నిల్వ అన్నది తల్లి వయసు పెరిగే కొద్దీ ఆ నిల్వ తగ్గిపోతూ ఉంటుంది. ఆ ఉన్న అండాల్లో కూడా విభజించే అండ కణాలు విభజనలో తేడా రావచ్చు. ముఖ్యంగా తల్లి వయసు పెరుగుతున్న స్త్రీలలో డౌన్ సిండ్రోమ్ అనే సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం తల్లి వయసు 30-35 ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీలకు ప్రతి సంవత్సరం డౌన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. మెటర్నల్ ఏజ్ అంటాం. సో ఓవేరియన్ రిజర్వ్కి వస్తే పుట్టినప్పుడు ఓవరీస్ల అండాశయాల్లో 3 నుంచి 10 లక్షల అండాలు ఉంటాయి. అదే 38 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి 25,000కి తగ్గిపోతుంది. అంటే 38 సంవత్సరాల స్త్రీలలో ఒట్టి 25,000 ఎగ్సే ఉంటాయి. ఓకే. ఈ 25,000 ఎగ్స్ కూడా వాటి క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. అవి కణ విభజన జరుగుతున్నప్పుడు మనకు తెలుసు మన కణంలో క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయో, ఆ క్రోమోజోమ్స్ ఒక్కొక్క క్రోమోజోము తల్లి నుంచి ఒకటి తండ్రి నుంచి ఒకటి వస్తుంది. సో తల్లి నుంచి అండంలో ఉన్న 2 క్రోమోజోమ్స్ విడిపోయి ఒక క్రోమోజోమ్ మాత్రమే తండ్రి యొక్క స్పర్మ్లో ఉన్న క్రోమోజోమ్తో కలిస్తే డిప్లాయిడ్ అంటాం. 2 కణాలు 2 క్రోమోజోమ్స్ అవుతాయి. ఎప్పుడైతే ఇవి 2గా విభజించబడవో తల్లి 2 క్రోమోజోమ్స్ని ఇస్తుంది. 21 డౌన్స్లో తల్లి నుంచి 2 క్రోమోజోమ్స్ వస్తాయి, స్పర్మ్ నుంచి ఒక క్రోమోజోమ్ వస్తుంది. అప్పుడు ట్రైప్లాయిడీ అంటాం, ట్రైజోమీ అంటాం. అంటే 21 క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు ట్రైజోమీ 21 అంటాం. 13 క్రోమోజోమ్ ఉంటే ట్రైజోమీ 13 అంటాం. వీటి వల్ల గర్భస్థ శిశువులో అవకరాలు రావటం, మెంటల్ రిటార్డేషన్ రావటం ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కాకుండా వయసు ఎక్కువ అయింది కాబట్టి వీళ్ళకి హైపర్ టెన్షన్ అంటే హై బీపీ, డయాబెటీస్, షుగర్ లెవెల్స్ పెరగటము, ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి గర్భం దాల్చినప్పుడు బీపీ కనుక ఎక్కువ అయిందంటే ముందుగానే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళకి తెలియజెప్పటం, షుగర్ తగ్గించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోమంటాం, గర్భంతో ఉన్నప్పుడు నెల షుగర్ లెవెల్స్ టెస్ట్ చేయటం, ఇటువంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఊబకాయం అంటే ఒబేసిటీ సంతాన ప్రాప్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఊబకాయం ఉన్న స్త్రీలలో అండం విడుదల సరిగా ఉండదు. ముఖ్యంగా అండం విడుదల అవ్వాలి అంటే ఎనర్జీ బ్యాలెన్స్ అంటాం, అంటే ఆ స్త్రీ తినే ఆహారము, ఖర్చు పెట్టే ఎనర్జీ ఇది బ్యాలెన్స్లో ఉండాలి. అంటే శారీరక శ్రమ, ఆహారము బ్యాలెన్స్ అయినప్పుడు
ఊబకాయం రాదు. ఈ ఊబకాయం వచ్చినప్పుడు ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, అంటే వీళ్ళ శరీరంలో ఉన్న ఇన్సులిన్ అన్న హార్మోను సరిగా పనిచేయదు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల అండాశయాల్లో ఎక్కడైతే ప్రతి నెల అండం విడుదల అవ్వాలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల నెల నెల అండం విడుదల కాదు. కాబట్టి వీళ్ళు గర్భం దాల్చడమే ఒక సమస్యగా పరిణమిస్తుంది. చాలామంది ఒబీస్ ఉన్నా వాళ్ళకి నెలసరి సక్రమంగానే వస్తుంది. వచ్చిన వాళ్ళు గర్భం దాల్చడానికి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ నెలసరిలో కూడా తేడా ఉన్నవాళ్ళు, దీంతో పాటు థైరాయిడ్ ప్రాబ్లమ్స్, తర్వాత హై బీపీ, ఇతర సమస్యలు ఉన్న వాళ్ళకి గర్భం దాల్చడం కూడా సమస్య కావచ్చు. సో ఈ వెయిట్ని బట్టి కూడా వాళ్ళ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ ఉండటం వల్ల స్కానింగ్లో కూడా అన్నీ తెలుసుకోవటం కష్టమవుతుంది. ఈ హై బిఎంఐ, ఎక్కువ ఫ్యాట్ వల్ల గర్భస్థ శిశువుకి అవకరాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఇవన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి. డెలివరీ టైంలో సడన్గా 9th మంత్ వచ్చిన తర్వాత సడన్ స్టిల్ బర్త్స్ అంటాం, అంటే వీళ్ళకి ఊబకాయం వల్ల పిండం తిరుగుతుంది గర్భంలో తెలీదు. గర్భస్థ శిశువు మూమెంట్స్ మానిటర్ చేయమంటే వాళ్ళకి చాలా మందికి తెలీదు, మూవ్ అవుతుంది అనుకుంటారు. పేగులు తిరుగుతుంటే కూడా వాళ్ళ మూవ్మెంట్ అనుకోవచ్చు. సడన్ స్టిల్ బర్త్స్ అంటాం, అంటే గర్భకోశంలోనే బిడ్డ చనిపోయే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇండక్షన్స్ అంటే నొప్పులు రావటానికి మందులు పెట్టడం, నొప్పులు వచ్చినా కూడా కాకపోవటం వల్ల సిజేరియన్ రేట్ ఎక్కువ అవుతుంది. పుట్టిన తర్వాత బిడ్డకు కూడా సడన్గా షుగర్ లెవెల్స్ డ్రాప్ అవ్వటము, బిగ్ బేబీ అయితే ఒక్కోసారి షోల్డర్ డిస్టోషన్ అంటాం. నార్మల్ డెలివరీ అయినా కూడా తల వచ్చినా భుజాలు రావు, భుజాల దగ్గర అంటుకుపోతుంది, అప్పుడు డెలివరీ చేయటం కష్టమవుతుంది. బేబీకి ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మేము పేషెంట్స్కి ఏం చెప్తామంటే, ఓవ్యులేషన్ ఇండక్షన్ చేయించుకునే ముందే మీరు కొంత బరువు తగ్గినట్లయితే మీరు కూడా ప్రెగ్నెన్సీ సులువుగా ఈజీగా వెళ్ళగలుగుతారు. మీకు గర్భస్థ శిశువు కూడా సమస్యలు తక్కువ ఉండే అవకాశం. గర్భధారణపై పర్యావరణ కాలుష్య ప్రభావం ఎలా ఉంటుంది డాక్టర్ గారు? గర్భధారణ జరిగిన తర్వాత కూడా పర్యావరణ కాలుష్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గర్భము వచ్చినప్పుడు పర్యావరణంలో, అంటే ముఖ్యంగా రూరల్ విమెన్, అంటే మన పల్లెటూరులో స్త్రీలు పెస్టిసైడ్స్ అన్నీ కొడుతూ ఉంటారు. ఆ పెస్టిసైడ్స్ కొట్టినప్పుడు అది వాళ్ళు పీల్చటం వల్ల గర్భస్థ శిశువుకి అవకరాలు వచ్చే అవకాశం ఉంటుంది. మగవాళ్ళు చేసినట్లయితే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గిపోద్ది. ఆడవాళ్లలో అండాశయాల్లో ఉన్న అండం విడుదలైనప్పుడు అండంలో మార్పులు, తర్వాత పిండం తయారైన తర్వాత గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటాయి. తర్వాత గ్రోత్ రిటార్డేషన్ అంటాం, అంటే బేబీ చిన్నగా ఎదుగుదల లేకుండా ఉండటము, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ మధ్య సిటీలో ఆడపిల్లలు కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేయటం వల్ల కెమికల్ ఎక్స్పోజర్, దీనివల్ల కూడా గర్భస్థ శిశువుకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. భర్తలు ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గటము, స్త్రీలు ఎక్స్పోజ్ అయితే వాళ్ళలో ఫర్టిలైజేషన్లో ఇబ్బంది, గర్భం దాల్చిన తర్వాత అవకరాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా స్మోకింగ్, ఆల్కహాలు, టొబాకో చూయింగ్, ఇవి గుట్కా, పాన్ మసాలా, వీటి వల్ల కూడా గర్భస్థ శిశువుకి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక మందుల వరకు వస్తే యాంటీ ఎపిలెప్టిక్ మందులు ఒకటి, తర్వాత వార్ఫరిన్ అని ఈ మధ్య ఈ గుండె కవాటాలు అవి మార్చినప్పుడు కొంతమంది స్త్రీలకి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం, అంటే డీవీటీ సమస్య ఉన్న వాళ్ళకి లైఫ్ లాంగ్ కొన్నిసార్లు యాంటీ కోయాగులేషన్ అని పెడతారు, అంటే రక్తం పలచన అవ్వటానికి ఈ మాత్రలు ఇస్తారు. ఈ వార్ఫరిన్ వాడుతున్న స్త్రీలు గర్భం దాల్చినట్లయితే వార్ఫరిన్ సిండ్రోమ్ అని ఆ గర్భస్థ శిశువుకు అవకరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదన్నా సమస్య ఉన్న స్త్రీలైతే తప్పనిసరిగా ముందు వచ్చి ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి కూర్చొని చేయటం చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు గర్భధారణని ఎలా ప్రభావితం చేస్తాయి? వెస్టర్న్ వరల్డ్లో అంటే అక్కడ సింగిల్ మదర్స్ అని ఎక్కువ చూస్తుంటాం. వివాహేతర రిలేషన్షిప్తో వాళ్ళ పిల్లల్ని కంటుంటారు, వాళ్ళకి వివాహం అన్నది ముఖ్యం కాదు. మన దేశానికి వస్తే భార్యాభర్తలు ఇద్దరూ వృత్తిపరంగా వేరే వేరే ఊళ్ళలో ఉండటం, కొన్నిసార్లు సింగిల్ మదర్ లాగా హస్బెండ్ ఉన్నా కూడా సపోర్ట్ లేకపోవటం. కాబట్టి మొదటి నుంచి గర్భం దాల్చినప్పటి నుంచి చెకప్లకు కానీ దేనికన్నా కానీ ఒక్కతే అమ్మాయి రావటం,
తల్లిదండ్రులు వెంట ఉన్నట్లయితే వాళ్ళు అత్తమామలు తీసుకురావడం. కొన్ని కుటుంబాల్లో ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాల్లో కొంత తెలియకపోవటం వల్ల వాళ్ళకి గర్భం దాల్చినప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే ముఖ్యంగా యాంటీనేటల్ కేర్ అని మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం, చెకప్లు తీసుకురావటము, వాళ్ళకి డిస్కస్ చేసి దానికి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు ఆహారంలో తీసుకోవాలి, వాళ్ళకి ఎంత రెస్ట్ ఇవ్వాలి, ఎటువంటి పనులు వాళ్ళ చేత చేయించవచ్చు, ఏవి చేయించకూడదు, ఇవన్నీ తెలిసినా కూడా వాళ్ళ చేత చేయించకపోవటం. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలే. బయటకు వచ్చి చర్చించుకునే ధైర్యము, చర్చించుకోవాల్సిన అవసరము తప్పకుండా ఉంది. ఎందుకంటే జీవితాంతం తల్లి అనారోగ్యంతో ఉందనుకోండి, ఆ కుటుంబం మీద ఎంత భారం ఉంటుంది. తన కుటుంబాన్ని అంతా చూసుకోవాల్సిన తల్లి ఆరోగ్యం ఎంత ముఖ్యం, అంత ఇంపార్టెన్స్ తల్లికి, గర్భస్థ శిశువుకి ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. గర్భధారణకి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రీ కన్సెప్షన్ కేర్ అండ్ కౌన్సిలింగ్. గర్భధారణకు 3 నెలల ముందర నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడాలి. థైరాయిడ్ సమస్యను గుర్తించడానికి ఈ కౌన్సిలింగ్ ఉపయుక్తం. భర్త చెడు అలవాట్ల ప్రభావం భార్యపై ఎంతుందో తెలుసుకోవచ్చు. తల్లి వయసు పెరిగే కొద్దీ అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతుంది. ఎక్కువ వయసులో గర్భధారణ వల్ల శిశువుకు అవకరాలు వచ్చే ప్రమాదం. పరిసరాల కాలుష్య ప్రభావం గర్భస్థ శిశువుపై ఎక్కువగా ఉంటుంది. పొలాల్లో ఎరువులు పెట్టే మహిళలకు, రసాయన పరిశ్రమల్లో పనిచేసే స్త్రీలకు సమస్యలు అధికం. గర్భిణీకి భర్త, కుటుంబ సహకారం తప్పనిసరి. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడానికి ముందస్తు కౌన్సిలింగ్ మంచిది. ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అండ్ కేర్ గురించి ఎన్నో విషయాలు డాక్టర్ శశికళ గారిని అడిగి తెలుసుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుకు వస్తుంది మీ ఈటీవీ లైవ్ జీవన రేఖ విమెన్స్ హెల్త్.